ఈ ఆవకాయ మొత్తం ప్రముఖ డోలకిస్ట్ ఆర్గనైస్ట్ అయినటువంటి శేషు గారు ఇంట్లో పెడుతున్నారు. అగో వాళ్ళ శ్రీమతి గారు సాయి వాళ్ళ అమ్మ పచ్చళ్ళకి బాగా ఫేమస్. యూట్యూబ్లో పెట్టండి. ఈవిడ పచ్చళ్ళు పెడతాను పచ్చళ్ళు పెడతానికి ప్రత్యేకంగా గుంటూరు నుంచి రాత్రి రాయగడకి వచ్చారు. వాళ్ళ అబ్బాయి ఆయన ఫోన్ చేస్తూ ఉంటాడు. మీరు ఫోన్ వదిలేస్తే బాగుంటుంది. తమ్ముడు గోపు పగిలిపోతాం. కాల్ తీసుకుని నా తల మీద పెట్టుకోవాలి. పైకి పెట్టుకోవాలి. కడిగి ఆరబెట్టిందేనమ్మ పోయి. శశి గారు అయితే పండుగనే మాగే డబ్బాలకి పోస్తున్నారు. వీడికి దోశల పిండికి ఇడ్లీ పిండికి తెచ్చుకుంటారు. అల్లుడు గారేమో ఆవకాయ కలుపుతాను. మా ఆయన ఉన్నారు కనీసం తించోళ్ళకి వస్తే నాకు తెలీదు. ఏం చేసుకుంటా చేసుకోండి. మా అల్లుడు అంకే కారం పచ్చడి కలుపుతారు. అందరూ గోదావరి పచ్చడి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు కూడా ఆవకాయ మాగాయ కూడా ఫ్రీగానే వచ్చినాయి. ఓన్లీ ఖర్చే అవుతాయి. కాయలు బాగా సింపుల్ గా ఉన్నాయి. శేషు సింపుల్ కాదు. నేను అక్కడ వేజాన్లో కాయ 30 రూపాయలు చేసుకుంటాను. అక్కడ ఏడు గులాబీలని ఎత్తాడు అయ్యే పెడతాం. కొత్తపల్లి కొబ్బరి పెట్టాలంటే శేషు ఇప్పుడు నువ్వు 2 కేజీలు కొన్నావు కదా, 4 కేజీలు నూనె కొనాలి. రేపు మళ్ళీ పిండి కలిపేశాక మళ్ళీ 2 కేజీలు పోయాలి. మామూలు 4 కేజీలు పడితే అది 8 కేజీలు నూనె పడదు. అందుకని అది మనం వల్ల కాదు. ఈ కష్టం మొత్తం 2 రోజులు ఏకాహం చేసాడు పాపం ఈ పచ్చడి కోసం. ఆ 2 ఏకాహాలు వచ్చిన డబ్బుని పచ్చళ్ళకి వాడుతున్నాడు అనమాట. ఇప్పుడు డబ్బులు 6 మందికి పోయి బాబు. డబ్బులు ఉంటే బాగానే ఉంది. పాలు అయ్యింది తాగుతావు, రక్తం తాగుతావు. ఏం చేస్తామండి చూసినా అలాగే అలాగే లక్ష్మీదేవి పేరుకే మా దగ్గర ఏముంది లక్ష్మీదేవి. అందుకనే ముందుకెళ్తుంది. ఎక్కడ బండి ఆగిపోకుండా కుట్టుకుని ప్యాచ్ కదా. ఆ గాజు లేకపోతే మొత్తం ఆగిపోనేమో ఎవరు తెలుసు. లాస్ట్ లో కలిపేసాక నూనె మొత్తం ఎన్ని కలిపేస్తారు కదా, అప్పుడు వేడి వేడి అన్నం వేసుకుని తింటాక ముద్దంటది. తౌడేమో నేను ఉప్పు పోసాను. అడ్డు అడ్డు రావాలి, 2 అడ్డులు రావాలి, కొంచెం కారం తేరాలి. కారం ఇంకా ఇప్పుడు ఈ ముక్కలు కలిపేక మనం చూద్దాం. ఇది కారం ఎక్కువ పడుతుంది. కారం పడుతుంది. ఇదే చెరుకు రసం కదా. అదే కారం ఎక్కువ పడుతుంది. ఆవు పిండి ఎక్కువ ఉంటుంది.